వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో ప్రధానమైన పార్టీలు పోటీ చేసినాయి. మరి తృణమూల్ కాంగ్రెస్, భాజపా నువ్వా నేనా అనే రీతిలో అక్కడ ప్రచార హోరు నిర్వహించాయి. ఇక మిగిలిన పార్టీలు మరి గతంలో 25 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న లెఫ్ట్ కూటమి ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ పోటీ చేయడం జరిగింది. దాదాపు 290 పైచిలుకు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, మరొక 295 స్థానాల్లో లెఫ్ట్ పార్టీలు కూడా పోటీ చేసింది. ఇక ముస్లిం ఫ్రెండ్స్ కొన్ని ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఐఎస్ఎఫ్, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్, ఇది గతంలో కూడా లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేయడం జరిగింది. ఈసారి లెఫ్ట్ పార్టీలతో కలిసి 29 స్థానాల్లో వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు గణనీయంగా ముస్లిం ఓట్ బ్యాంకుని చేల్చడానికి అవకాశం ఉన్న పార్టీ. ఇంకొక పార్టీ ఏజేయూపీ అనే పార్టీ, అది కూడా దాదాపు ఒక 20 నుంచి 30 స్థానాల్లో వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. ఎంఐఎం కూడా పోటీ చేస్తా ఉంది ఇక్కడ. అంటే బహుముఖ, అంటే ముస్లిం సామాజిక వర్గంలో బహుముఖ పోటీ ఉంది. ఏకపక్షంగా తృణమూల్ కాంగ్రెస్ కి వెళ్తాయి అనేది పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతానికి లేదు. 2021 ఎన్నికల్లో ఇక్కడ దాదాపు 82% ఓటింగు జరిగింది. ఆ ఎన్నికల్లో మరి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 79% ఓటింగ్, ఇప్పుడు 92% ఓటింగ్. దీనికి ప్రధానమైన కారణం సర్ ఎఫెక్ట్ లో 91 లక్షల ఓట్లు తీసివేయటం వలన పోలింగ్ అంటే దొంగ ఓట్లు పోతే ఆటోమేటిక్గా పోల్ పర్సంటేజ్ పెరుగుతుంది. అలా పెరిగింది. ఇది తృణమూల్ కాంగ్రెస్ కి తీవ్రమైన దెబ్బ. ఈ ప్రచార హోరులో మీకు కనిపించదు, కానీ రేపు కౌంటింగ్కి వెళ్ళేసరికి 4వ తారీఖున కౌంటింగ్ జరుగుతుంది. ఆ కౌంటింగ్లో మీకు తప్పకుండా దీని ఎఫెక్ట్ తృణమూల్ కాంగ్రెస్ చూడబోతా ఉంది. ఇకపోతే సైలెంట్ ఓటర్, పట్టణ ప్రాంత ఓటర్, మరి ఉమెన్ ఓటర్, సైలెంట్ ఓటర్ ఉంటారు, ఉమెన్ ఓటర్ ఉంటారు. అంటే చుప్కే, అంటే సైలెంట్గా ఓటు వెయ్యి అనేది బీజేపీ నినాదంగా పెట్టుకునింది. అలాగే ప్రచార అగ్రభాగంలో బీజేపీ తరఫున ప్రచారంలో అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, మరి బీజేపీ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా బీజేపీ ప్రెసిడెంట్, స్థానికంగా సువేంద్రు అధికారి, మరి సినీ నటి హేమమాలిని, కంగనా రౌత్, లియాండర్ ప్రెస్, మరి క్రీడాకారుడు లియాండర్ ప్రెస్, ఆయన బెంగాల్లోనే పుట్టాడు. మరి ఆయన కూడా ఎందుకు ఇక్కడ బీజేపీ రావాలి అని బీజేపీలో చేరి మరి ఆయన ప్రచార కార్యక్రమంలో మునిగిదారు. ఇంకా ముఖ్యమైన స్టార్ క్యాంపెయినర్ ఎవరైనా ఉన్నారు అని అంటే మరి యోగి ఆదిత్యనాథ్ తో పాటు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ శర్మ గారు, ఆయన ఇటీవలే అస్సాంలో ఎలక్షన్స్ పూర్తి చేసుకుని మొదటి దశలో ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాటు ఆ బోర్డర్ జిల్లాలన్నీ కూడా ఆయన దాదాపు ప్రధానమంత్రి అమిత్ షా గారి స్థాయిలో ఆయన సమావేశాలు జరిగినాయి అని అంటే ఆయన సరని ఎలా అక్కడ అమలు చేశాడో, బంగ్లాదేశ్ నుంచి వలసలను ఎలా అరికెట్టాడో, అలాగే బెంగాల్లో కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను, బెంగాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే, కమల్ సర్కార్ వస్తే తప్పకుండా నేను ఇక్కడ బెంగాలీలదే, బంగ్లాదేశ్ది కాదు అనేది ఆయన స్పష్టంగా చెప్తూ మహిళలందరూ కూడా ఆయనకి వస్తుంటే హారతులు పట్టడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఓట్ బ్యాంక్, టీఎంసీకి ఓట్ బ్యాంక్, అసలు ఇంత ఓట్ బ్యాంక్ ఎలా వచ్చింది? ఆమె కాంగ్రెస్లో ఒక సామాన్యమైన నాయకురాలు. ఆ నాయకురాలు ఎలా ఇంత ఓటు బ్యాంక్ క్రమేపీ స్లోగా కాంగ్రెస్ తన యొక్క సొంత తప్పిదాల వలన బెంగాల్లో వేళ్లు ఉనుకోలేకపోయింది సిపిఎం వల్ల. గతంలో ఈ ముస్లిం ఓటు బ్యాంక్ అంతా కూడా అత్యధిక భాగం సిపిఎంకి, లెఫ్ట్కి అనుకూలంగా ఉండేవాళ్ళు. లెఫ్ట్లో నాయకులందరూ కూడా, హిందూ నాయకులు కానీ ముస్లిం నాయకులు కానీ కొంచెం డెమోక్రటిక్ సోషలిస్టిక్ వాల్యూస్ తోటి ఉండేవాళ్ళు. కాబట్టి ఇంతటి హింస అయితే
చూడలేదు. నందిగ్రామ్ తర్వాతే బెంగాల్లో హింస అంటే పొలిటికల్ పోల్ హింస అనేది మొదలైంది. నందిగ్రామ్లో ఎప్పుడైతే మమతా బెనర్జీ హైలైట్ అయ్యి దేశవ్యాప్తంగా ఆమె లైమ్ లైట్లోకి వచ్చారు, బెంగాల్ మొత్తం కూడా ఆమె అంటే ఇక్కడ ఒక నాయకురాలు ప్రొజెక్ట్ అయితే సిపిఎం అనేక సంవత్సరాల పాటు 25 సంవత్సరాల పాటు సిపిఎం ఏకసత్తాధిపత్యం, ప్రతి గ్రామంలోనూ సిపిఎం కార్యాలయాలు ఉండేవి. మరి అంతటి వ్యవస్థాగతమైన పట్టు కలిగిన సిపిఎం పార్టీని కోకటి వేళ్లతో పెకలించాలి అని అంటే అది ఒక్క రోజులో జరిగింది కాదు. స్లోగా వాళ్ళు పెంచుకుంటూ సిపిఎంని వాళ్ళు ఓడించిన తర్వాత జ్యోతి బసు తదనంతరం సిపిఎం సహజంగానే పట్టుకోల్పోయిన తర్వాత ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత దీదీ చేతిలో ఓడిపోయిన తర్వాత దీదీ క్రమేపీ పట్టు సాధించుకున్నారు. ఆర్గనైజ్డ్ గుండా అంటే ఆర్గనైజ్డ్ పార్టీ కార్యకర్తలే అక్కడ ఆ విధమైన ప్రవర్తనతోటి, గుండా అంటే గుండాలు కాదు, ఆర్గనైజ్డ్గా వాళ్ళు తయారయ్యి ఒక సైనికుల్లాగా తయారయ్యి సిపిఎం లెఫ్ట్ పార్టీల కార్యాలయాలను కూడా స్వాధీనం చేసుకుని ఊళ్ళలో నుంచి వాళ్ళని వెళ్ళగొట్టి కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా 90% ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళారో వెస్ట్ బెంగాల్లో కూడా అదే తంతు. మొత్తం అంతా కూడా వాళ్ళ వైపు కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ ముస్లిం ఓట్ బ్యాంక్, సిపిఎంకి అనుకూలంగా ఉన్న ముస్లిం ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఒక నాయకురాలు ఎమర్జ్ అయింది కాబట్టి మెజారిటీ దాదాపు 80% వరకు వాళ్ళకి కొమ్ము గాయటం మొదలుపెట్టి, దీంతో అప్రహితంగా ఆమె గెలవటం మొదలుపెట్టి. అయితే ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చే వలసదారులకి ఇదివరకు ఇంత ప్రోత్సాహం ఉండేది కాదు. డైరెక్ట్గా ఒక ఏజెన్సీలు తెలిసినట్టు వాళ్ళకి ఓటర్ కార్డు రాగానే మరి ఆధార్ కార్డు స్థానిక రెవెన్యూ యంత్రాంగం చేతిలోనే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మరి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్సులు, రేషన్ కార్డ్స్ అయ్యి ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేవి రేషన్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్సులు ఇలాంటివన్నీ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. వాళ్ళు ఒక అడ్రస్ అంటూ క్రియేట్ చేస్తే ఆ అడ్రస్ని ఆధారంగా చేసుకుని ఆధార్ కార్డులు పుట్టించుకోవడం, అక్కడి నుంచి దేశం మీద. ఇది బంగ్లాదేశ్ అంటే ఇది ఒక మరో బంగ్లాదేశ్ లాగా వెస్ట్ బెంగాల్ అయిపోయింది అని స్థానికంగా ముస్లిం నాయకులు, ముస్లింలే యువకులు, యంత్రాంగం మేము ఎందుకు పనికిరాని వాళ్ళలాగా మాకు ఉపాధి అవకాశాలని ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారులు అందరూ కూడా కొట్టేస్తున్నారు. కాబట్టి ఈసారి దీదీకిని ఓడించి తీరుతామని అక్కడ కూడా ఒక సెక్షన్ ఆఫ్ ముస్లిమ్స్ బాహటంగానే చెప్పడం మనం చూస్తా ఉన్నాం. ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగిన అమిత్ షా గారు ఒక కమాండ్ సెంటర్నే అక్కడ పెట్టారు. ఆ కమాండ్ సెంటర్ అంటే బీర్భూమ్ కాకుండా మిగిలిన సెంట్రల్ కలకట్ట వెస్ట్ బెంగాల్ ఏరియా మొత్తం కూడా ఆయన ఎక్కడైతే మైనస్ ఉన్నారో ఆ భాగంలోనే ఆయన ఫోకస్ చేసి దేశవ్యాప్తంగా ఉన్న నాయకులందరినీ తీసుకువచ్చి అక్కడ ప్రచారం చేసి, అంటే ఒరిస్సాకి బోర్డర్లో ఉంటే ఒరిస్సా చీఫ్ మినిస్టర్ వచ్చి ఆయన కళింగ వంగ అంటే అంగదేశం అంటే బీహార్, కళింగ, ఒరిస్సా ఈ రెండింటిని భాజపా కైవసం చేసుకుంది, ఇక మిగిలింది బంగా అని ఆయన ప్రచారం మొదలుపెట్టుకుని మనం చెయ్యాలి అని చెప్పి మరి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర నుంచి మినిస్టర్లు అశ్విని వైష్ణవ్ ఇట్లా అనేక మంది అక్కడ వెస్ట్ బెంగాల్లో తిష్ట వేసి ప్రచారం హోరు నిర్వహించారు. ఇక అమిత్ షా గారు అయితే 200 స్థానాల దగ్గర చేపడతాం మేము, ఈ ఎన్నిక ఓడిపోతే దీదీ మూటాముల్లే సర్దుకోవాల్సిందే అంటే నిజంగానే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చెప్పినట్టు ఈ ఎన్నికల్లో దీదీ ఓడిపోతే ఇంకా తృణమూల్ కాంగ్రెస్ అనేది వెస్ట్ బెంగాల్లో మీరు చూడరు. సిపిఐ, సిపిఎం లెఫ్ట్ పార్టీలకి ఏ విధమైన గతి పట్టిందో వెస్ట్ బెంగాల్లో అదే విధమైన గతి తృణమూల్ కాంగ్రెస్ కూడా తప్పకుండా పట్టడానికి సిద్ధంగా ఉంది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 7 కోట్ల సుమారు ఓట్లు ఉంటే అందులో 6 కోట్లు పోలైంది. ఆ పోలైన ఓట్లు అది ఒక పక్కన పెడితే 91 లక్షల ఓట్లు సర్వేఫెక్ట్తో తీశారు, అంటే దాదాపు 10% పైగా 12% వరకు. కానీ అనూహ్యంగా అంత తీసేసినా కూడా
92% పోలు. మొత్తం 6,20,00,000 ఓట్ల దాకా ఈ ఎన్నికల్లో పోలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. పూర్తి రిపోర్ట్ వస్తే కానీ మనకి తెలియదు. ఇందులో మా అంచనాల ప్రకారం, కాయిటీవీ మీడియా చేసిన ప్రొజెక్షన్, యాంటీ ఇన్కంబెన్సీ ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ తీసుకుని చేసిన సర్వే ప్రకారం వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు 80 నుంచి 90 స్థానాలు మాత్రమే రాబోతున్నాయి. వాళ్ళు 34 నుంచి 38% మాత్రమే ఓట్లను పోల్ చేసుకోగలుగుతున్నారు. ఇక భాజపా 44% నుంచి 48% వరకు ఓట్లు తెచ్చుకుంటా ఉంది. భాజపాకు 200 స్థానాలు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 1 స్థానం, మరి గోర్ఖా పార్టీకి వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్తో కలిసి 3 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. వాళ్ళకి 1 స్థానం రాబోతా ఉంది. ఇక ఈ ముస్లిం మైనారిటీ పార్టీలకు 2 స్థానాలు రాబోతా ఉన్నాయి. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్కి 1 స్థానం, మరి ఏజేయూపీ అనే ఒక పార్టీ ఉంది, దానికి 1 స్థానం కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. అంటే ఫోకస్డ్గా పోల్ చేసుకుంటే అన్ని స్ప్లిట్ ఓట్స్ డివిజన్ అయితే, అంతేగాని పెద్దగా మిగిలిన కాంగ్రెస్ పాత్ర కూడా పెద్దగా ఉండకూడదు. వస్తే 1 స్థానం వరకు అసెంబ్లీలోకి అడుగు పెట్టగలుగుతారేమో. అలాంటి పరిస్థితి ఇప్పుడు మరి వెస్ట్ బెంగాల్లో నెలకొని ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ఏ విధంగా ఓట్లను కోల్పోతా ఉంది అంటే, సర్ ఎఫెక్ట్ తోటి 5% ఓట్లను కోల్పోతాం. ఉన్న ఓట్లలో నుంచి వాళ్ళకి లాస్ట్ టైం 46% ఓట్లు వచ్చినాయి. అందులో డైరెక్ట్గా 5% ఓట్లు సర్ ఎఫెక్ట్ వలన కోల్పోతా ఉన్నారు. ఇక యాంటీ ఇన్కంబెన్సీ కేవలం 1% మాత్రమే మేము పరిగణించడం జరిగింది. ఉమెన్ ఓటర్, ప్రధానమంత్రి చేసిన 3,000 ఉమెన్లకి ఇస్తాము అనేది ఆ పథకం కూడా బాగా స్త్రీల్లో మహిళా శక్తికి వాళ్ళకి బాగా వెళ్ళిపోయింది. రెండవది అభయ తల్లి, మరి అక్కడ కలకటాలో ఆమె కూడా స్వయంగా పోటీ చేస్తూ ఉన్నారు, దాని ఎఫెక్ట్ కానివ్వండి. ఇక ఓట్లు, మహిళా ఓట్లు 1%, గతంలో టీఎంసీకి పడిన ఓట్లు 1% వరకు భాజపాకు బదలాయింపు అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. సందేశ్ ఖాళీ విషయంలో కానివ్వండి, కలకటా మెడికల్ స్టూడెంట్ అభయ విషయంలో కానివ్వండి, మరి ప్రధానమంత్రి గారు ప్రకటించిన 3,000 స్కీమ్ వలన కానివ్వండి, మహిళలు 1 నుంచి 1.5% అధికంగా బీజేపీకి ఓటు చేశారు. యూత్ అంతా కూడా యాంటీ ఇన్కంబెన్సీ వలన మరి పరిశ్రమలు రాకపోవటం, వలసలు వెళ్ళిపోవటం, ఉపాధి లేకపోవటం, ఇలాంటి కారణాల వల్ల కూడా జాతీయత భావాలు, బంగ్లాదేశ్ది కాదు వెస్ట్ బెంగాల్ ఇండియాది అనే ఒక జాతీయతావాద ఫీలింగ్ తోటి వాళ్ళు కూడా 1% వరకు భాజపా వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక 2 నుంచి 2.5% ఓట్లు ఈ ముస్లిం సామాజిక వర్గం నుంచి కానివ్వండి, కాంగ్రెస్ నుంచి కానివ్వండి, లెఫ్ట్ పార్టీ నుంచి కానివ్వండి, హిందూ ఓట్స్ పోలరైజేషన్ అవటం ద్వారా ఈసారి మమతా బెనర్జీని ఓడించాలి అనే ఒక కసి పట్టుదల వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా లెఫ్ట్ పార్టీ కార్యకర్తల్లో వాళ్ళు దాదాపు 5% వరకు ఓట్లు వాళ్ళకి పోలవుతా ఉన్నాయి. ఆ వాళ్ళల్లో కనీసం కొంత ఓట్ పోలరైజ్ అయ్యి 1 to 1.5%, మొత్తంగా అదర్ పార్టీస్ అన్ని కలిపి 2.5% ఓట్లు భాజపా గతం కంటే అధికంగా తెచ్చుకునే అవకాశం ఉంది. దీంతో స్థూలంగా 44 నుంచి కంఫర్టబుల్గా 48% వరకు భాజపా ఓట్లు సంపాదించి 200 స్థానాలు తప్పకుండా నెగ్గే అవకాశం. ఇక్కడ 3 పార్టీలు 115 స్థానాల్లో పోటీ చేస్తున్న ఏజేయూపీ కానీ, 29 స్థానాల్లో పోటీ చేస్తున్న ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ కానీ, మరొక 15 నుంచి 20 స్థానాల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం కానీ బలంగా మాల్దా, బీర్భూమ్,
ముస్లిం మైనారిటీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో బలంగా చేల్చటం ద్వారా 7 నుంచి 10% వరకు ఓట్లు చేల్చటం ద్వారా తృణమూల్ కాంగ్రెస్ను తీవ్రంగా దెబ్బకొట్టబోతా ఉన్నారు. ఈ సంఖ్య ఎంతవరకు వెళ్ళినా పెద్ద ఆశ్చర్యపడాల్సిందే అండి. కేవలం ముస్లిం మైనారిటీ ఓట్లతోటే ఆధారపడి ఈ రోజున బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికలు చేస్తుంది అనే ఒక వాదన సర్వత్రా కూడా వినిపిస్తున్న ఈ తరుణంలో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ తమ కాషాయ దండ బెంగాల్ మీద ఎగరేస్తుందని చెప్పి కాయ్ టీవీ విశ్లేషణలో తెలుస్తా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.